మొత్తానికి ఈ రోజు అయితే కళ్యాణం అయితే అయిపోయింది. మనమైతే ఇప్పుడైతే ఓంకార చెట్టు దగ్గరకు అయితే వచ్చాము. చెట్టు వేర్లకైతే చెంకు చక్రాలు అయితే వచ్చాయి వేర్లకి. అలాగే కొండపైన అయితే ఆంజనేయ స్వామి పాదం అయితే ఉన్నది, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ పాలు పోస్తే కింద ఉన్న దేవుని దగ్గర చేరుతాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే యాదాద్రి భువనగిరి డిస్టిక్ తుర్గపల్లి మండలం గ్రామం వెంకటాపురం యాదగిరిగుట్ట దగ్గరికి 12 కిలోమీటర్ దగ్గరలో ఉంది. మనకు ఎంట్రెన్స్ లోనే వీర హనుమాన్ బజరంగ్ దళ్ అయితే ఉంటాడు. ఇక్కడ ఉన్న ఈ గంటను కొడితే ఓం అని సౌండ్ వస్తుంది. ఇక్కడ మీరు ఏ కోరిక కోరుకున్నా ఇక్కడ నెరవేరుతుంది. నేను ఈ వీడియో కళ్యాణానికి ఒక రోజు ముందైతే తీశాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. కళ్యాణం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇక్కడ మెట్లు వచ్చేసి 284 మెట్లు ఉన్నాయి. మనం బైక్ ఎక్కగానే దేవుని ముఖద్వారానికి ఎదురుగా గజస్తంభం అయితే ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి దేవుని చూద్దాం పదండి. చాలా మంది భక్తులు అయితే ఇక్కడికైతే వస్తారు. ప్రతి సంవత్సరానికి ఒకసారి అయితే జాతర జరుగుతుంది. సంవత్సరంలో వైశాఖ పున్నం నాడు మాత్రమే ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ పంతులు రోజు ఉంటాడు. పంతులు పేరు వచ్చేసి రమాకాంత్ శర్మ. ఇక్కడ నుంచి పైకి వెళ్తే మనమైతే ఓంకార చెట్టు దగ్గరికి అయితే వెళ్తాము. ఇక్కడ నాకు నచ్చిన ప్రత్యేకత ఏంటి అంటే కొండపైన మర్రి చెట్టుకు శంకు చక్రాలు రావడం నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ కోతులు అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ అవి ఎవరిని ఏమీ అనవు. ఈ రాళ్లకు వేసిన బాణ గుర్తులు చూసుకుంటూ వెళ్ళాలి మనం. మీరు అలానే చూడకుండా వెళ్ళిపోతే దారిలో మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడికి వచ్చిన భక్తులు సాయంత్రం ఈవినింగ్ వరకు ఉండొచ్చు. నైట్ లో ఇక్కడ నిద్ర చేయకూడదు. ఇది వెనకటి నుంచి వచ్చిన ఆచారం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా పుణ్యం వస్తుంది. కళ్యాణం ఎలా జరిగిందో మీరు అయితే లాస్ట్ వరకు చూస్తే మీకు మధ్యలో అయితే ఉంటుంది వీడియో. పెద్ద పెద్ద రాళ్ళు ఎక్కి పోవాల్సి ఉంటుంది. చాలా అయితే చాలా ఇబ్బంది అయితే ఉంటుంది. కానీ కష్టపడి చేరుకుంటేనే మనకు ఫలితం వస్తుంది. ఒక్కసారి వచ్చి మీరు ఈ గుడి దగ్గర దర్శనం చేసుకోండి. మీకు ఎలాంటి పాపాలు ఉన్నా తొలగిపోతాయి. ఇక్కడ గృహలో వెలిసాడు జ్వాల లక్ష్మీ నరసింహస్వామి. పైకి ఎక్కగానే మనకు స్టార్టింగ్ అయితే వీర హనుమాన్ మళ్ళీ పైన దర్శనం ఇస్తాడు. ఇక్కడ దర్శనం చేసుకొని మనం కొంచెం ముందడికి వెళ్తే ఓంకార చెట్టు వస్తుంది. మొత్తానికి మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఓంకార చెట్టు దగ్గరికి అయితే మేమైతే చేరుకున్నాము. అలాగో కామెంట్ బాక్స్ లో మీరైతే ఒక్కసారి జై శ్రీ లక్ష్మీనరస్వామి అని కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి మనం అయితే ఆంజనేయుల పాదం దగ్గరికి అయితే బయలుదేరుతున్నాము. వెళ్లే ముందు మీకు ఓంకార చెట్టు చూసినాక మీకు ఏమనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా మర్చిపోకండి. అలాగే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పుణ్యం కూడా వస్తుంది మీకు. మొత్తానికి మనమైతే హనుమాన్ పాదం దగ్గరికి అయితే వచ్చాము. చూడండి 2 ఫీట్లు ఉన్నది ఇది దగ్గర. మనం ఇక్కడ నుంచి బయలుదేరితే ఇక మనమైతే లింగం దగ్గరికి అయితే వెళ్తాము. పైన ఉన్న లింగం దగ్గరికి. అక్కడ పాలు పోస్తే కింద ఉన్న దేవుని దగ్గర అయితే పడతాయి పాలు. ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళు దాటుకొని అయితే మనమైతే వెళ్ళాలి. ప్రత్యేకం ఏంటి అంటే 200 మీటర్స్ ఫాలో అయ్యి కిందికి పోయి పాలు అయితే పడతాయి. ఇప్పుడైతే పడట్లేదు కానీ అప్పట్లో అయితే పడేవి. ఇప్పుడు చూడండి మనమైతే అక్కడికైతే వెళ్తున్నాము. మనమైతే చాలా జాగ్రత్తగా అయితే ఎక్కాలి. కొంచెం మిస్ అయినా మనమైతే లోయలో పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఏదైనా కోరిక కోరుకుంటే రాయి మీద రాయి పెట్టి కోరుకుంటే నెరవేరుతుంది అనేది ఒక నమ్మకం అయితే ఉంటుంది ఇక్కడ. మొత్తానికి అయితే మనం లింగం దగ్గరికి అయితే చేరుకున్నాము. మొత్తం గుట్టపైకి ఎక్కేసరికి అయితే నాకైతే చాలా అంటే చాలా దమ్ము వచ్చింది. కానీ పైకి ఎక్కినందుకైతే నాకైతే చాలా అంటే చాలా సంతోషం వేసింది. పుణ్యం వస్తుందని అయితే పై దాకా ఎక్కాను. వీడియో చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఒక్కసారి వచ్చైనా విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పుణ్యం కూడా వస్తుంది. ఈ రోజు అయితే కళ్యాణం జరగబోతుంది. దేవుని పెళ్ళకైతే మా వాళ్ళు అయితే మొత్తం అందరు కలిసి అయితే రెడీ చేస్తున్నారు. దీన్ని మేమైతే శావ అంటాము. ఇది ఒక ముద్రాజు కులం వాళ్ళు మాత్రమే శావ మోస్తారు. పల్లకిని అయితే రెడీ చేస్తారు ప్రతి సంవత్సరం. ఈ బుక్ పట్టుకొని రాస్తున్న పంతులే రమాకాంత్ శర్మ. ఈయననే మా పంతులు గారు. ఈ శావ మేయడానికి అయితే ఇక మొత్తం అయితే అన్ని రెడీ అయిపోయాయి. మేమైతే పల్లకైతే రెడీ చేసాము. ఊళ్ళో కొంచెం మంది పెద్ద మనుషులు రావాలని కొంచెంసేపు అయితే ఆపారు. ఫస్ట్ ఊళ్ళో ఉన్న హనుమాన్ టెంపుల్ దగ్గరికి అయితే మేమైతే వెళ్తాము అందరము.
మేమైతే మా పంతులు ఇంటి దగ్గర నుంచి అయితే ఇక మేమైతే హనుమాన్ టెంపుల్ దగ్గరికి అయితే మేము అందరం అయితే బయలుదేరుతున్నాం. ఇప్పుడు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. దారి మధ్యలో మేమైతే బొడ్రాయి దగ్గర అయితే ఆగి కొబ్బరికాయ గిన కొట్టాడు పంతులు. మొత్తానికి హనుమాన్ టెంపుల్ దగ్గరికి అయితే మేము చేరుకున్నాము. ఇక ఇక్కడ నుంచి మేమైతే కళ్యాణ మండపానికి అయితే బయలుదేరుతున్నాము. మొత్తానికి స్వామివారు అయితే కళ్యాణ మండపానికి చేరుకున్నాడు. జనం అయితే ఇప్పుడే పెరుగుతున్నారు, కొద్ది కొద్దిగా వస్తున్నారు. ఇక్కడ కూర్చున్న దంపతులు అందరూ కళ్యాణ పైన కూర్చున్నారు. ఇక్కడ టికెట్ తీసుకొని కూర్చోవాలి. ఈ లోపు ఆకులతో ఉంటారని కొంచెం కొంచెం పులిహోర అయితే పెడుతున్నారు. ఇక్కడికి విఐపీలు గెస్టుగా మన ఎమ్మెల్యే బీర్ల ఎలయ్య గారు, అలాగే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వచ్చారు ఇద్దరు. ఇక్కడికి వచ్చే భక్తులకైతే ఫుడ్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. మొత్తానికి అయితే కళ్యాణం అయితే అయిపోయింది. ఇక విఐపీలు అందరూ ప్రజలైతే అన్నం తినడానికి అయితే వస్తున్నారు భక్తులు. ఇక అంతా అయిపోయాక ఊరేగింపు అయితే ఉంటుంది. సాయంత్రం నుంచి నైట్ 2 o'clock దాకా ఉంటుంది. ప్రతి ఇంటికి అయితే దేవుడు అయితే ఖచ్చితంగా వెళ్తాడు. అలాగే కోలలాట మరియు డీజే పెట్టి మేమైతే శోభయాత్ర తీస్తాము దేవిని ఊర్లో దాకా. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక మొత్తానికి అయితే శోభయాత్ర అయితే స్టార్ట్ అయిపోయింది. కోలాట అయితే చాలా అంటే చాలా బాగా మంచిగా ఆడారు మా ఊరి వాళ్ళు. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీరైతే ఒక కామెంట్ చేయండి, లైక్ చేయండి. కామెంట్లో అయితే జై శ్రీరామ్, శ్రీ లక్ష్మణ స్వామికి జై అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.